జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ విశిష్టతను గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పర్వదినాల్లో గురు పూర్ణిమ చాలా ముఖ్యమైనది. వ్యాస మహర్షి జన్మదినం అయిన ఆషాఢ పూర్ణిమనే గురు పూర్ణిమగా జరుపుకుంటారు. వేదవ్యాసుడు సమస్త మానవాళి జ్ఞానాన్ని పొంది తద్వారా ముక్తిని పొందుట కొరకు వేదములను 4 భాగాలుగా అందరికీ అందుబాటులో ఉండేలా విభజించారు. అంతేకాకుండా పంచమ వేదమైన మహాభారతంను, శ్రీమద్ భాగవతమును, అష్టాదశ పురాణాలను మనకి అందించారు. అందుచేత వ్యాస భగవాన్ని జన్మదినంనే గురు పూర్ణిమగా జరుపుకుని వ్యాస భగవాన్ని ఆ రోజు పూజిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించి జగద్గురువు కాగా వ్యాస మహర్షి పురాణాలను మనకు అందించి ఆది గురువు అయ్యారు. ఇప్పుడు మనం వ్యాస మహర్షి యొక్క జన్మ వృత్తాంతంను తెలుసుకుందాం. వ్యాస మహర్షి వశిష్ఠ మహర్షి మునిమనవుడు, శక్తి మహర్షి మనువడు, పరాశర మహర్షి కుమారుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనగా వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము మరియు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమని భాగవత పురాణంలో తెలియజేయబడింది. వ్యాసుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక పదవి. ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్కరు వ్యాసునిగా పేర్కొనబడతారు. చతుర్యుగం లేదా మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. అందులో మొదటిది కృతయుగం లేదా సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, 4వది కలియుగం. ఈ ద్వాపరయుగం చివరిలో కృష్ణ ద్వైపాయనుడు వ్యాస మహర్షిగా పడ్డారు. ద్వాపర యుగంలో పరాశర మహర్షి సత్యవతులకు జన్మించిన పుత్రుడు కృష్ణ ద్వైపాయనుడు. ఈయన ద్వీపంలో జన్మించడం వల్ల అతనికి ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. పరాశర మహర్షి ఒకసారి యమునా నదిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ నావను నడిపే సత్యవతి అనే మత్స్యకన్యను చూసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని సత్యవతి అంగీకారం కోరుతాడు. అప్పుడు సత్యవతి తన తండ్రి అంగీకారం తీసుకోమని చెప్పగా పరాశర మహర్షి నీ ద్వారా నాకు ఒక పుత్రుడు కలగాలి అనేది భగవంతుని సంకల్పమని తెలియజేసి ఆమెను ఒప్పిస్తాడు. ఆ విధంగా పరాశర మహర్షికి సత్యవతిలకు ద్వైపాయనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. వ్యాసుడు జన్మించిన తర్వాత సత్యవతి బిడ్డను పరాశర మహర్షిని వదిలి తన తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది. వ్యాసుడు పుట్టుకతోనే మహాజ్ఞాని. పరాశర మహర్షి వ్యాసునకు నామకరణం, అన్నప్రాసన వంటి సంస్కారాలను జరిపిస్తాడు. ఆ తర్వాత ఉపనయన సంస్కారంను యజ్ఞవల్కుడు అనే మహర్షి చేత జరిపించి అతని వద్దే శిష్యునిగా పంపిస్తాడు. వ్యాసుడు మహాజ్ఞాని కావడంతో స్వల్ప కాలంలోనే వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత కలియుగంలో మానవులు ముక్తిని పొందడం కోసం వేదాలను 4 భాగాలుగా విభజించి అందరికీ అందుబాటులో ఉంచాడు. సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. పంచమ వేదమైన మహాభారతంను, శ్రీమద్ భాగవత పురాణంను, అష్టాదశ పురాణంలను, బ్రహ్మసూత్రాలను మనకు వ్యాస మహర్షి అందించను. అందుచేత వ్యాస మహర్షి జన్మదినంను గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి యొక్క కుమారుడు సుఖ మహర్షి. ఇప్పుడు మనం గురు పూర్ణిమ నాడు ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి నాడు ముందుగా వ్యాస భగవాన్ని పూజించాలి. ఆ తర్వాత మనకు దైనందిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన గురువులను పూజించాలి. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారు కూడా మనకి జ్ఞానాన్ని బోధించి గురువులయ్యారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అను శ్లోకం కలదు. అనగా గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపము. గురువు మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నింపుతాడు. అందుచేత గురు పౌర్ణమి నాడు గురువులను పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.